డే 7 విత్ 6000 రూపీస్ క్యాపిటల్. చాలా మంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, మీరు ఆ ప్రీమియం ఎక్కువ ఉంటుందే 6000తో ఈ ప్రీమియంని మీరు కొనలేరే, అట్ ద మనీ దగ్గర మాకు ఎక్కువ అడుగుతుంది, నీకెట్లా తక్కువ అడుగుతుంది, ఇట్లాంటి క్వెషన్‌లన్నీ అడుగుతున్నారు. మనకి 1 వీక్‌లో మనం ఏం చేసాం, 6000ని డబుల్ చేసామా లేదా? సో, ఆ అమౌంట్‌ని మనం విత్‌డ్రా చేసుకోం కాబట్టి అట్ ద మనీ ఆప్షన్ ఎంతైతే ఉంటుందో ప్రీమియం దాన్ని మనం తీసుకుంటాం. అంతేగాని మీరు ఆ అమౌంట్‌తోనే ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఇస్తున్నారు. సో, దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పింది ఇదే అనమాట. అట్ ద మనీ ఆప్షన్ లేదా అట్ ద మనీ నుంచి కొద్దిగా పైకి ఇన్ ద మనీ, ఫస్ట్ ఇన్ ద మనీ ఆప్షన్‌లో ఎంతైతే ఉంటుందో ప్రీమియం దాన్ని మనం తీసుకుంటాం అంతే. సో, ఈరోజు ట్రేడ్‌నైతే మనం చూసేద్దాము. సో, ఈరోజు సిపిఆర్ చూస్తే మనకి వైడర్ సిపిఆర్ ఫార్మ్ అయింది. సో, తెలిసిపోతుంది రేంజ్ బౌండ్‌గా ఉంటుందని. కాబట్టి ఎలాంటి మూవ్ అయినా చిన్న మూవ్స్‌ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. అది ఫస్ట్ టార్గెట్ మనం చూసిన వెంటనే. అసలు డే హై లో ఏదైనా బ్రేక్ అయిందా, లేదా 200 ఈఎంఐ కన్నా డౌన్వర్డ్ ఈరోజు ట్రేడ్ చేస్తుందా అనేది అబ్జర్వేషన్ చేస్తే 200 ఈఎంఐ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది. తర్వాత 20 ఈఎంఐ కన్నా డౌన్వర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి బేరిష్‌లో క్లోజ్ అయింది 9:15 క్యాండిల్ అండ్ S1 దగ్గర వరకు మెయింటైన్ చేసింది. ఎస్టర్డేస్ అంటే ఫ్రైడే లో కూడా బ్రేక్ చేసింది యాక్చువల్‌గా క్యాండిల్. కానీ ఇమ్మీడియేట్‌గా 9:30 క్యాండిల్‌ని మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఒక్కటే పాయింట్ 200 పాయింట్స్ మూవ్‌ని ఒకే క్యాండిల్‌లో 200 పాయింట్స్ మూవ్‌ని మనం అబ్జర్వేషన్ చేసాం. సో, నెక్స్ట్ నేనేం చేశానంటే ఇక్కడి నుంచి S1 నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనంటే అక్కడి నుంచి కూడా మనకి సిపిఆర్ వరకు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి నేను నెక్స్ట్ 9:45 క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్ 10:15 క్యాండిల్‌లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసే 25,186 లెవెల్ ఏదైతే ఉందో అది సిపిఆర్ అబోవ్ లైన్. సో, అక్కడి వరకు నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఈరోజు 2 లాట్స్‌తో తీసుకున్నాను. అండ్ ఏది అంటే అది 25,100 సీఏ అనేది నేను బై చేశాను. 2 లాట్స్‌తో తీసుకున్నాను. సో, ఇక్కడి వరకు అయిపోయింది. తర్వాత ట్రేడ్ అంతా కూడా రేంజ్ బౌండ్‌లోనే ఉండిపోయింది. తర్వాత 2:30 తర్వాత మంచి మూవ్ అండ్ ర్యాలీ చేసింది అప్ టు R1 వరకు. ఇక్కడ రేంజ్ బౌండ్‌లో ఉన్నప్పుడు 11:30 నుంచి 2:15 వరకు ఎవరైతే ట్రేడ్స్ తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ దాదాపుగా స్టాప్ లాస్ హిట్ అయిపోయి ప్రీమియం డికే అయి ఉంటుంది. బికాజ్ ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీ. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా మనకు తెలుస్తుంది వైడర్ సిపిఆర్ ఉంది అనంటే మూమెంటమ్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎటైనా మూవ్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు మనకి ప్రాఫిట్ వస్తూ ఉందంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్స్‌పైరీస్ డే రోజు అలానే వెయిట్ చేయకూడదు. ప్రీమియం డికే అనేది చాలా చాలా హెవీగా ఉంటుంది. కాబట్టే ఈరోజు నేను 25,100 సీఈ అనేది ఇన్ ద మనీలో తీసుకున్నాను. అట్ ద మనీ కాకుండా. బికాజ్ ఈరోజు ఎక్స్‌పైరీ. అందుకే ఓన్లీ 22 పాయింట్స్ మూవ్‌ని క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయాను. అంతే. ఇంకా ఎంత ఎక్కువ సేపు వెయిట్ చేస్తే అంత డికే అవుతుంది. కాబట్టి అలా నేను ఈరోజు నా ట్రేడ్స్‌ని అనేది కంప్లీట్ చేశాను. సో, ఓవరాల్‌గా అయితే ఇది నా ట్రేడ్స్. ఈరోజు నాకొచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి 22,840 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. 25,100 సీఈ అంతే. ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకొని క్లోజ్ అయితే చేసేసాను. సో, రేపు ఎలా ఉండబోతుంది నిఫ్టీ అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తే అది ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యింది అనంటే మనకి ఇక్కడ సపోర్ట్ రేంజ్ అయిన 24,682 అండ్ 24,450 జోన్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ వరకు రాకుండా ఇక్కడే బుల్లిష్ మూమెంటం చూసింది. బికాజ్ మనకి దగ్గరలో బడ్జెట్ డే ఉంటుంది. కాబట్టి ఎలా ర్యాలీ చేస్తుంది అనేది మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అబ్జర్వేషన్ చేసి చూడాల్సిందే. ఆ రోజు ఎలా ఉంటుంది చూసి ట్రేడ్ చేయాలి తప్ప ముందే మనం ఇంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి ఏం లేదు. స్టాక్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఫాల్స్ వచ్చాయి స్టాక్స్ కూడా. మనం ఏవైతే పోయిన వీక్ టెలిగ్రామ్ ఛానల్‌లో గవర్నమెంట్ సెక్టార్స్ తర్వాత కొన్ని సెక్టార్స్ డిస్కషన్ చేసుకొని నేను ఏదైతే పెట్టానో దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఏదైనా నేను చెప్పేది. మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. బికాజ్ ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. ఏదైనా మీకు కావాలి అంటే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.